2 రోజుల నుంచి బాయ్‌కాట్ లైలా అనే హ్యాష్‌ట్యాగ్ మీద లక్షల ట్వీట్లు వచ్చి పడుతూ ఉన్నాయి. ఈ అంశం మీద సినిమా పరిశ్రమ కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉంది. అసలు ఏంటిది? సినిమాలకి ఇలా అయితే సినిమా బ్రతికేదెలాగా అని కొందరు ఇంటర్నల్ డిస్కషన్స్‌లో కొందరు సినిమా జర్నలిస్టులతో పెద్దలు మాట్లాడుతూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే సినిమా పరిశ్రమ వాళ్ళు ఎవరో బాయ్‌కాట్ లైలా అని చెప్పి అంటూ ఉన్నారు అని వాళ్ళను చూసి బాధపడి ఆవేదన చెందే కంటే కూడా మీ సినిమా పరిశ్రమలో మీరు ఏదైతే అంటారో మీ కళామ తల్లి ముద్దు బిడ్డలమని మీ కళామ తల్లి ఆ గ్రౌండ్ అంతవరకు ఆ సర్కిల్ అంతవరకు ఆ పరిశ్రమ అంతవరకు మీరు కొన్ని పరిమితులు పెట్టుకునే టైం వచ్చినట్టుంది. సో మీరు కనుక ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దిస్ ద రైట్ టైం డెఫినెట్లీ. ఎందుకని ఎవరన్నా బుద్ధున్నోళ్ళు ఓ సినిమా వేదిక మీదకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారా? బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఏమో అవసరం? 24 క్రాఫ్ట్స్ సినిమా తీస్తే అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉంటారా? అసలు సినిమాకి ఏం సంబంధం? సినిమా అభిమానులందరూ కనుక ఒకే పార్టీ వాళ్ళు ఉంటారా? ఒకే పార్టీ వాళ్ళు ఉంటారా? ఎవడన్నా మాట్లాడతాడా? ఎవరైనా కాసింత సెన్స్ అనేది ఉన్నా కానీ వేరే పార్టీ నినాదాలు ఇస్తారా? పోయి ఇస్తారా అట్లా? సో మరి సినిమా పరిశ్రమ మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఒక అలర్ట్ మెసేజ్ను వైసీపీ సోషల్ మీడియా మీకు అందించింది. సో మీరు యాక్చువల్గా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. వైసీపీ సోషల్ మీడియాకు సినిమా పరిశ్రమ వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇంకోసారి పెంట కాకుండా ముందే అలర్ట్ అవ్వాల్సిన సంకేతాలు మీ దగ్గరకు వచ్చాయి కదా. ముందే అలర్ట్ కావడం ఇప్పటికే 2-3 సార్లు అలర్ట్స్ వచ్చాయి. కానీ జాగ్రత్తలు పడాలి. పడకపోతే ఎట్లుంటుందో ఇదిగో ఇటువంటివి ముదిరితే నెక్స్ట్ ఓటీటీలు కానీ సబ్స్క్రైబ్ చేయడం ఆపేస్తారు. తెలుగు సినిమాలు ఆ సినిమాలు చూడంగానే ఆపేస్తారు. మరి మీరు ఇక్కడ కనుక కులాలు, పార్టీలు, మతాలు, రాజకీయం చేస్తే ఎంటర్టైన్మెంట్కు రాజకీయం ఉంటుందా? ఎంటర్టైన్మెంట్ కులాలు ఉంటాయా? ఎంటర్టైన్మెంట్కు మతాలు ఉంటాయా? ఏంటి రొచ్చు? ఎవరికి కావాలి ఈ రొచ్చు? మరి ఆ రొచ్చు నుంచి మీరు బయటపడే మార్గాన్ని వైసీపీ సోషల్ మీడియా మీకు చూపెడుతుంది. మీరేగా చాలాసార్లు అంటారు సినిమాను సినిమాగా చూడాలి అని. మరి అట్లా చూడండి అని చెప్పి అలర్ట్ మెసేజ్ వచ్చింది కదా. వాళ్ళు బాయ్‌కాట్ లైలా అని ట్వీట్ కింద లక్షల ట్వీట్లు వేయడం ద్వారా మీకు అలర్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు సినిమా పెద్దలు ఎందుకు మాట్లాడారు? పెద్దలు అనేవాడు ఎవరు లేకపోతే నిర్మాతల మండలి, దర్శకుల మండలి, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోయారు? ఎందుకు స్పందించరు? ఇలాంటప్పుడు అలాగే సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఎవడొకడు వేదికకి ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ బాయ్‌కాట్ అని చెప్పి అనిపించుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదైనా ఒక పార్టీ మీద ఏదైనా కోపం మెచ్చుకుంటారు ఇంటర్నల్. ఏదైనా పద్ధతి అండి ఒక సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడి పిచ్చి కామెంట్ చేయడం? మీరు అలాగే చేస్తే ఆ పార్టీ అభిమానులు కూడా అలాగే స్పందిస్తారు. ఏం కాదు, తట్టుకొని నిలబడతాం, మా సినిమా ఒక పార్టీ వాళ్ళు చూసినా ఏం కాదని చెప్తే మరి అదే స్టేట్మెంట్ ఇవ్వండి. మా సినిమా కేవలం ఈ పార్టీ వాళ్ళే చూడండి, వేరే పార్టీ వాళ్ళకి టికెట్లు అమ్మమని చెప్పండి. గుర్తింపు కార్డు తీసుకురావాలి, సభ్యత్వ కార్డు తీసుకురావాలి ఆ పార్టీకి సంబంధించి అని చెప్పండి. మరి స్పందించాలి కదా. దర్శకత్వము, నిర్మాతల మండలి, వీళ్ళందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను మీ అభిప్రాయం ఏంటో చెప్పి స్పందించండి. అబ్బా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. సినిమా వాళ్ళు సైలెంట్ ఉంటారేంటి? సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి, చర్చించుకొని తీర్మానాలు చేసుకోండి. అదొక పద్ధతి. అందుకే మీరు ఇట్లా మీరు ఇంతకుముందు సమావేశాలు పెట్టాలి, తీర్మానాలు చేయాలి అన్న ఎవరేమనుకుంటారని చెప్పి భయపడే వాళ్ళేమో. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాని మీకు ఒక మంచి అస్త్రం అందించింది. బాయ్‌కాట్ ఎలా పెడితే ఎలాంటి ప్రమాదం ఉంటుందో. సో ఆ అస్త్రాన్ని అందిపుచ్చుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అండ్ అదే సమయంలో తిరుపతి జనసేన వాళ్ళు కూడా వైసీపీ సోషల్ మీడియాకి ఇంటర్నల్గా థ్యాంక్స్ చెప్పుకున్నారట. ఈ కిరణ్ అన్నారు కదా, మరి సోషల్ మీడియా వాళ్ళు ఏమో కిరణ్ దొండకాయ అంటారు, ఇంకొకరేమో వెనకలు ఇంకేదో తగిలిస్తారు. సరే పోనీయండి, మనమైతే జనసేన తిరుపతి కిరణ్ అనేంత వరకు పరిమితం అవుదాం. జనసేన తిరుపతి కిరణ్
ఆయన పార్టీ కార్యకలాపాల నుంచి కొన్ని రోజులు పక్కన ఉండండి అని చెప్పడం, అండ్ ఆయన బాగోతాలు కొన్ని బయటకు వచ్చేసరికి తిరుపతికి చెందిన జనసేన వాళ్ళే సంతోషిస్తున్నారట. ఎందుకంటే ఆయన అంటే చిరంజీవి పేరు చెప్పి, జనసేన అధ్యక్షుడి పేరు చెప్పి, నాదని ఇదని అందరి మీద ఇలాగే నోరు పడేసుకుంటాడట, బెదిరించడము. అదిగో మహిళ దగ్గర 1,20,00,000 తీసుకొని సంపుతాన్ని బెదిరించడం, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం, యాడు చూసినా నోరు పడేసుకోవడం. ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఈ కిరణ్ మీద ఫుల్ కోపంగానే ఉన్నారట. మొత్తమే తిరుపతి జనసేన వాళ్ళందరూ ఈయన మీద ఫుల్ కోపంగానే ఉన్నారు. వాళ్ళతో కనుక మనం మాట్లాడితే పుంకాలుగా చెబుతూ ఉన్నారు ఈయన గురించి, పుంకాలుగా చెబుతూ ఉన్నారు. సరే, మరి పార్టీ లైన్ మీద నుండి మేము పక్కకు వచ్చి ఆయన మీద కమెంట్ చేయలేం కాబట్టి బయటకు చెప్పలేము. కానీ మరి ఇదైతే మంచి పని చేసింది వైసీపీ సోషల్ మీడియా, అయితే మంచి పని చేసింది అని వైసీపీ సోషల్ మీడియాకు, అంటే ఈ తిరుపతి జనసేనకి ఈయన బాధ తప్పిపోయిందని వాళ్ళు అంటే వాళ్ళే అంటున్నారు. ఆయన వార్డులో పట్టమని 10 ఓట్లుగానే వేయించలేరట. పట్టమని 10 ఓట్లు వేయించలేడు ఆయన ఉన్న వార్డులో కూడా. కానీ ఇంకా వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ పరిచయం, వీళ్ళ పరిచయం, జనసేన అధ్యక్షుల పరిచయం, నాగబాబు పరిచయం, చిరంజీవి పరిచయం, వీళ్ళది వాళ్ళది, వాళ్ళకి వీళ్ళకి ఇవన్నీ పుచ్చులు చెప్పుకుంటారంటారు కదా చిన్నప్పుడు. అట్లా లేని పనులు చెప్పుకుంటూ ఇక్కడ కూడా వాళ్ళ పేరు చెప్పి, వీళ్ళ పేరు చెప్పి, బెదిరించి, భయపెట్టించి రకరకాలుగా కాలం గడుపుతూ ఉన్నారట అక్కడ. జనసేన వాళ్ళు కూడా నెత్తి బొప్పి కట్టింది తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఈయనతోటి, ఈయన ఆగడాలు భరించలేక. సో మొత్తం మీద ఏదో రూపంలో బయటకు పడ్డాయి కాబట్టి కొన్ని ఇంకా ఆయన బయటపడితే వైసీపీ సోషల్ మీడియా చాకిరేవుకేస్తూ ఉంది. అవన్నీ చూసి తిరుపతి జనసేన వాళ్ళు ఫుల్ సంతోషపడుతూ ఉన్నారట. సో మరి తిరుపతి జనసేన వాళ్ళు కూడా ఇంటర్నల్గా అయితే వైసీపీ సోషల్ మీడియాకి థ్యాంక్ చెబుతూ ఉన్నారు. సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు కొన్ని సరిచేసుకునే అవకాశం వచ్చింది. ఇంకొకసారి సినిమా వేదికల మీద రాజకీయం ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి అస్త్రాలు అందిస్తూ ఉంది. తీసుకోండి, మాట్లాడండి, నిర్ణయాలు తీసుకోండి. ఎవరో ఏదో కంపౌండ్, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ ఒకటే కాదు కదా సినిమా పరిశ్రమ అని, వాళ్ళు తీసిన సినిమాలు ఒకటే కాదు కదా, దాని ద్వారా పరిశ్రమ బ్రతుకుతూ ఉందా? అందరూ ఇంకా సినిమా పరిశ్రమలో వాళ్ళందరూ వాళ్ళకి చేకొట్టాల్సిందేనా? ఎవడు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా వాళ్ళ పేర్లు ప్రస్తావించాల్సిందేనా? ఇదేంటి కథ, ఇదేంటి? సో మరి సినిమా వాళ్ళ చేతిలోనే ఉంది నిర్ణయం తీసుకోవడం. కాదు కూడదని చెప్పి ఇప్పుడు సైలెంట్ ఉండి మళ్ళీ ఇటువంటి వ్యవహారం రిపీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి కనుక తీవ్రంగా కౌంటర్లు ఎదురైతే అప్పుడు మళ్ళీ కుక్క పెట్టి ఏడుస్తామంటే కుదరదు కదా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఇప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది అనే దాని మీదే భవిష్యత్తు మీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీద ఎవరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలుస్తుంది.